హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 30 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నిన్న ఎంత వెయిట్ ఉన్నానో అంతే ఉన్నానండి. అందుకని నేను ఆ వీడియో క్లిప్పింగ్ అనేది అయితే యాడ్ చేయట్లేదు ఇక్కడ. ఇంక ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ రెడీ చేసుకుందామని చెప్పేసి ముందు రోజే నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను. ఇక్కడ నేను కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని రవ్వ తక్కువగా వేసుకున్నాను. అందుకని చెప్పి పిండి అయితే ఇలా ఉందన్నమాట. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇడ్లీ బ్యాటర్కి సరిపడా వాటర్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈలోపు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మన ఛానల్లో వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ 1, జర్నీ 2 అని 2 ప్లేలిస్టులు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక 30 వీడియోస్, దీంట్లో ఒక 30 వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇంక ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే ఇడ్లీ మౌల్స్కి వచ్చేసి నేను నెయ్యి గ్రీస్ చేసుకొని దాంట్లో ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. నేనైతే కౌంట్ చేసి వేసుకుంటాను, మీ అందరికీ తెలుసు కదా, అంటే మిగిలిపోకుండా అనమాట. ఇలా కౌంట్ చేసి వేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళు లిమిట్లో తింటారు. అంటే మనం పెట్టే ముందే వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు చెప్తారు నేను ఒక 4 తింటాను అని చెప్పారనుకోండి, మనం 4 వేస్తాం. సో దట్ వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు, వాళ్ళకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్త్ మంచిది అనమాట. అంటే ఎక్కువ తినకుండా లిమిట్లో తింటాం అందరం. ఒకవేళ ఆకలిస్తే మనం మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాం, ఏదో ఒక జ్యూస్ తీసుకుంటాం, అలా తీసుకుంటాం కాబట్టి ఏమీ ఇష్యూ ఉండదండి. ఇంకా ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద వచ్చేసి అయితే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ అంతా వేసేసుకున్నాను కదా, అదైతే ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కుక్కర్కి అయితే చాలా ఏజ్ ఉందండి. ఆ కుక్కర్కి నేను ఎప్పుడో 7th క్లాస్ చదివినప్పుడు ఇది మా స్కూల్ టీచర్స్ అయితే ప్రజెంట్ చేశారనమాట. ఇది నేను మంచిగా వాడుతున్నాను ఇప్పుడైతే. తర్వాత ఈరోజు పాపకి స్కూల్ ఉంది కాబట్టి తనకి స్నాక్ బాక్స్లో పెట్టడం కోసం అని చెప్పేసి ఇలా హెల్తీగా స్వీట్ కార్న్ అయితే పెడదాం అనుకుంటున్నాను. స్వీట్ కార్న్ అంతా ఇలా ఓల్ చేసుకుంటున్నాను ఫస్ట్. స్కూల్లో వచ్చేసి ఎగ్, నాన్ వెజ్ అలౌ లేదండి. ఓన్లీ ఏవైనా ఫ్రూట్స్ కానీ, లేదు అని అంటే ఇవి కానీ, లేకపోతే రోటీస్ కానీ, ఏదైనా ఫుడ్ అలౌడ్, కానీ ఇలా నాన్ వెజ్ అయితే అలౌడ్ లేదనమాట. నేను మ్యాక్సిమం పాపకి ఇంట్లోనే ఫుడ్ పెట్టేసి పంపిస్తాను బ్రేక్ఫాస్ట్. ఇంకా తనకు స్నాక్ బాక్స్లోకి వచ్చేసి ఫ్రూట్స్ కానీ, ఇలా స్వీట్ కార్న్ కానీ పెడతాను. కాకపోతే పక్కన బిస్కెట్స్ కొన్ని పెడతాను, పెట్టకూడదు కాకపోతే పెడుతున్నాను. బిస్కెట్స్ అంతా హెల్దీ కాదండి. కాకపోతే ఇప్పుడు తప్పదు, తను ఏది తింటుందో తెలియదు కాబట్టి అందరు పిల్లలు తింటున్నప్పుడు తను కూడా తినాలి కదా, అందుకని చెప్పేసి అన్నీ పెడతాను. తను ఏది తినాలనుకుంటే అది తింటుంది అనమాట. ఇదిగోండి, ఇంకా ఈ రోజుకైతే పల్లి చట్నీ చేసుకుంటున్నాను. పల్లి చట్నీకి వచ్చేసి పల్లీలు, పుట్నాలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఒక రెబ్బ చింతపండు, అలాగే ఈరోజు పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. మీరు కావాలి అని అంటే 1 ఇంచు అల్లం రబ్బ కూడా వేసుకోవచ్చు, చాలామంది యాడ్ చేసుకుంటారు, నేనైతే వేయలేదు. ఇంకా చట్నీని అయితే ఇలా పేస్ట్ చేశాను అనమాట. మా వారికి కొంచెం బరకబరకగా ఉంటేనే ఇష్టం అనమాట. అయితే ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత నేను అందులో పోపు వేసుకున్నాను. పోపులో మీ అందరికీ తెలిసిందే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసి పోపు అయితే పెట్టుకొని ఇలా కలిపేసుకున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి పల్లి చట్నీ. ఇంక ఈలోపు ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇంకా ఇడ్లీలు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఎందుకనంటే ఇదే ఇడ్లీ కుక్కర్లో నేనైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టబోతున్నాను అనమాట. అందుకని ఫస్ట్ ఇడ్లీలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి వేసేసి మూత పెట్టేసుకుంటాను. అయితే నన్ను అడుగుతున్నారండి, మేము ఫ్రూట్స్ అయితే అంత కాస్ట్ పెట్టలేము అని చెప్పేసి మనం వెజిటేబుల్స్ జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. లేదు అని అంటే ఇలా ఇడ్లీ చేసుకున్నప్పుడు లిమిట్లో ఒక 2 ఇడ్లీ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈరోజు మన ఇంట్లో దోశ చేశారనుకోండి, దోశ చేస్తే మనం ఒక ఎగ్ దోశ వేసుకుంటే మనకి స్టమ్మీ ఫుల్ అవుతుంది. ఒకవేళ ఎగ్ కూడా మేము తినము అనుకుంటే మీరు వచ్చేసి దాని మీద క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ, కొంచెం స్వీట్ కార్న్ కానీ వేసుకొని ఒక్క దోశ తింటే మనకైతే సరిపోతుంది అనమాట. లేదు అని అంటే ఉప్మా చేసుకోవచ్చండి. ఉప్మాలో మంచిగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం ఉప్మా చేసుకొని తినొచ్చు. మనం ఫ్రూట్స్ అనే కాదు, కాకపోతే ఏంటి అంటే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. అందుకోసం అని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటాను, లేదంటే మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటాను, లేదంటే స్మూతీస్ తీసుకుంటాను, లేదంటే ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను, లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ నేను కూడా తాగుతానండి. ఇంకా అలా అయితే చేస్తుంటాను అనమాట. ఇక్కడైతే మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోజు అయితే తనకి బ్లూ కలర్ యూనిఫామ్ లేదనమాట, తన సైజ్ దొరకలేదు, అందుకని చెప్పి సివిల్ యూనిఫామ్లోనే పంపించేశారనమాట. భలే బాయ్ చెప్తుందండి మాకైతే స్కూల్లోకి వెళ్ళి. ఇంకోండి, ఇక్కడైతే నేను వాళ్ళు వెళ్ళిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 2 ఇడ్లీ, అలాగే కొంచెం చట్నీ అయితే పెట్టుకున్నాను. కొంచెం కాదు, ఇవాళ చట్నీ ఎక్కువగానే తిన్నాను.
నేను చెప్పాను కదా! నా వెయిట్ లాస్ అయితే ఈసారి నేను స్లోగా చేస్తున్నాననమాట. తాపీగా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలని అంత తొందరగా ఏం హరీ బరీ చేయట్లేదు. ఇంక ఈరోజైతే పప్పు డిఫరెంట్‌గా చేద్దాం అని చెప్పేసి ఒక కప్పు గుమ్మడికాయ తీసుకున్నానండి ఈరోజు. అయితే పప్పునైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఎసరు పోసుకొని, ఆ కప్పు గుమ్మడికాయలు, అలాగే 2, 3 టమాటాలు, అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా చింతపండు వేసేస్తే పప్పు ఉడకడానికి స్టవ్ వెలిగించి అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ గింజలొచ్చేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి. గింజల్లో నేనేమేమి తీసుకున్నానంటే రాజ్మా, గ్రీన్ పీస్, అలాగే శనగలు, అలాగే అలసందలైతే తీసుకున్నాను. తర్వాత ఇందులో నా దగ్గర స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట. స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో ఏం చేస్తున్నానంటే నేను టిక్కీలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇవి ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. పోయినసారి నేను వీటిని ఉడకబెట్టుకొని చేశాను కదా! ఈసారి వచ్చేసి నేను ఇలా డైరెక్ట్‌గా నానబెట్టుకున్న గింజలతో అయితే చేస్తున్నాను. అయితే ఈ బ్లెండర్ జార్ తీసుకొని అందులో ఈ గింజలన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న ముక్క కొబ్బరి ఉంటే కొబ్బరిని కూడా ఇలా సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 ఇంచు అల్లం, అలాగే 2, 3 రెబ్బల వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మన టిక్కీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. ఇంక ఇందులో మీరు కావాలంటే కరివేపాకు రెబ్బలు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇవే వేసుకొని మూత పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే మొత్తం పేస్ట్ లాగా కాదు, కొంచెం కోసుగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకైతే గ్రైండ్ చేసుకున్న ఈ ముక్కలనైతే వేసేసుకుంటున్నాను. చూడండి ఎలా చేసుకున్నానో. ఈ వడలు ఎలా ఉంటాయంటే మనం శనగపప్పు వడలు చేసుకుంటాం కదా! అలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఆయిల్ ఫ్రై చేస్తాం అవి. ఇక్కడ నేనైతే ఆయిల్ ఫ్రై చేయట్లేదండి. పాన్ మీదతే ఫ్రై చేసుకోబోతున్నాను. మొన్న నేను బీట్రూట్‌తో చేశాను కదా! ఈరోజు వచ్చేసి నేను పాలకూర యూజ్ చేయబోతున్నాను. ఇదిగోండి పాలకూర తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్ లభిస్తుంది. అలాగే చాలా మంచి ఫైబర్ అయితే లభిస్తుందండి. అలాగే మనం డిఫరెంట్ గింజలు తీసుకుంటున్నాం కదా! సో, వాటి వల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన ప్రోటీను, ఫైబరు ఇవన్నీ లభిస్తాయండి. అందుకని చెప్పేసి ఇవి సైడ్ డిష్‌గా పెట్టుకుందాము అని టిక్కీలైతే చేస్తున్నాననమాట ఈరోజు. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్నాను కదా! ఆ పేస్ట్‌ని కొంచెం అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిందొచ్చేసి నేను చపాతీస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. శనగపిండి ఎందుకనంటే కొంచెం మనకు బైండింగ్ రావడం కోసం, అలాగే టేస్ట్ బావుంటదనమాట. అందుకని చెప్పేసి ఒక చిటికెడంటే చిటికెడు గరం మసాలా, అలాగే ఒక చిటికెడంటే చిటికెడు కారపొడి అయితే వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాంట్లో నుంచి వచ్చే వాటర్, అలాగే పాలకూరలో ఉన్న వాటర్ మనకి సరిపోతుందనమాట. ఇదిగో చూడండి ఇలా ముద్దొచ్చి మనం కొంచెం ఇలా వడలాగా చేసుకోవడానికి వస్తుందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంగోండి ఇది మొత్తం అయితే నేను కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి కలుపుకున్నాను. నేను ఎన్ని చపాతీలు చేయాలనుకుంటున్నానో అంత పిండి అయితే తీసుకొని అందులో సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి, అలాగే అందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసేసుకుంటున్నానండి. పాలకూర ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది. అలాగే కొంతమందికి గ్యాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా! వాళ్ళైతే పాలకూరని స్కిప్ చేయాలంటే చేయొచ్చు. లేదు అనంటే ఓన్లీ వాటర్ ఉంటుంది కదా! వాటర్‌ని తీసుకొని చేసుకోండి. ఇలా పీచ్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఇలా పీచ్ యాడ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు గ్యాస్ వచ్చే ప్రాబ్లం అనేది తగ్గుతుందనమాట. నేనైతే పాలకూరని స్మూతీస్‌లో వేసుకుంటాను. జ్యూస్ లాగా చేసుకుంటాను. నాకు ప్రాబ్లమ్ ఏం లేదండి. అందుకోసమనైతే నేను యాడ్ చేసుకుంటాను. ఎవరికైనా జ్యూస్ చేసుకున్నప్పుడు నాకు గ్యాస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని తాగండి. నేను అదే మిక్సీ జార్‌లో వాటర్ వేసి నాకు కావాల్సినంత ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నానండి. ఇదిగోండి ఇలా మెత్తగా అయితే కలుపుకున్నాను. తర్వాత నేనైతే పక్కన పెట్టేసుకుంటాను దీన్ని. పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే మనకు అంత బాగా అయితే చపాతీలు వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మనకి ఏంటి అనంటే నేను పాలకూర తిన్నాను, లేకపోతే తోటకూర తిన్నాను ఆ ఫీలింగ్ అయితే రాదండి. చాలా అంటే చాలా బావుంటది. ఇలా చేసుకుంటే మనకు హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇక్కడ చూడండి నేనైతే కొంచెం సాఫ్ట్‌గానే కలుపుకున్నాను పిండినైతే. ఇంకా నేను ఎంత సైజ్ చేయాలనుకుంటున్నానో అంత ముద్ద తీసుకొనైతే ఇలా అన్ని చపాతీలైతే చేసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకొని అన్నీ తర్వాత అయితే మెల్లిగా కాల్చుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఎలాంటి ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి. డైరెక్ట్‌గా చేసేసుకుంటున్నాను.
ఇలా 2 పక్కలు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నాను. అయితే నాకు అదేమంటారు ఒక పాన్ ఉంటది కదా! దాని మీద డైరెక్ట్‌గా స్టవ్ మీద వేసేసి కాలుస్తారు కదా! నాకలా రావట్లేదండి. అందుకని చెప్పేసి నేనైతే ఇలా పాన్ మీదే కాల్చుకుంటాను. మొన్న ట్రై చేశాను నేను. ట్రై చేస్తే ఏమవుతుందంటే నాకేదో మాడినట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి చేయట్లేదు. ట్రై చేస్తాను వచ్చేదాకా అయితే. చపాతీలు ఇలా నొక్కుతూ మనం కాల్చుకుంటే ఏమవుతుందంటే మంచిగా పొంగుతాయండి. మీరు ప్రెస్ చేసి చూడండి మంచిగా పొంగిద్ది. కొంతమంది నాకు పొంగట్లేదు అనుకుంటారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తా ఉంటే చపాతీ అనేది మంచిగా లేయర్స్‌గా వస్తుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ నాకెంత మంచిగా పొంగుతుందో చపాతీ. ఇంకా అన్ని చపాతీలైతే ఇలా చేసేసుకున్నాను. అయితే నేను 2 పాన్స్ యూజ్ చేస్తానండి. ఇదొచ్చేసి దోస చేసుకునే పాన్ అనమాట. దీని మీద టిక్కీలు ఇవన్నీ కాల్చుకోవచ్చు. నార్మల్‌గా ఇంతకుముందు చపాతీలు కాల్చడానికి వేరే పాన్ ఉంది కదా! అదైతే చపాతీలకి మాత్రమే అనమాట. దీని మీద చపాతీలు వేస్తే మళ్ళీ దోసలు అవి రావేమో అని భయం నాకు. ఇంకా అన్నీ అయితే ఇలా టిక్కీలయితే పెట్టేసుకుంటున్నాను పాన్ పైన. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఇవి ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయి కావచ్చు. ఇదిగోండి ఇక్కడ నేనైతే కొంచెం నువ్వులు పైన యాడ్ చేసుకొని ఇలా 2 పక్కలు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నాను. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఐరన్ బాగా లభిస్తుందండి. తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటదనమాట. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే నేను 2 టిక్కీలు తీసుకున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు టిక్కీలు అనేవి మెత్తగా ఉన్నాయి కదా! ఉడకబెట్టి చేస్తే. ఈసారి అయితే మెత్తగా లేవండి. మంచిగా గట్టిగా బాగున్నాయి అనమాట. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఒక చపాతీ కూడా తీసుకున్నాను. తర్వాత కీరా దోస అయితే పెట్టుకుంటున్నాను. కీరా దోస తీసుకోవడం వల్ల మనకైతే లో క్యాలరీస్ లభిస్తాయి. అలాగే మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంచుతుంది. అలాగే మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుందనమాట. ఇదిగోండి క్యారెట్ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ ఏ బాగా లభిస్తుంది. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఒక కప్పు దాకా పప్పు అయితే తీసుకున్నాను. ఇవన్నీ తినేసరికి మనకి స్టమక్ ఫుల్‌గా అయిపోతుందనమాట. అలాగే మీకు టిప్ ఏంటి అనంటే ఫస్ట్ సలాడ్ తిని తర్వాత ఫుడ్ తినండి. అప్పుడైతే మీకు ఎక్కువగా ఇంకా తినాలి అని క్రేవింగ్ రాదు అనమాట. స్టమక్ ఫుల్‌గా అయిపోతుంది. ఈరోజైతే మనం పప్పు తీసుకుంటున్నాం మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే టిక్కీలు తీసుకుంటున్నాం మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. పాలకూర తీసుకుంటున్నాం కాబట్టి మంచి ఫైబర్, మంచి విటమిన్స్, మినరల్స్ అయితే లభిస్తాయి. క్యారెట్ తీసుకుంటున్నాం, కుకుంబర్ తీసుకుంటున్నాం కాబట్టి మంచి విటమిన్స్ అయితే లభిస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఈవినింగ్ డిన్నర్‌కి ఈరోజు స్మూతీ చేసుకుందాం అనుకుంటున్నాను. స్మూతీకి వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా 2 వాల్నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 కాజు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక 5 వచ్చేసి బాదం యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్మూతీ తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మనకి టమ్మీ ఫుల్‌గా అనిపిస్తది. మళ్ళీ తర్వాత మనకి కావాల్సిన మంచి కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అలాగే మంచి ఫ్యాట్ అనేది లభిస్తుందనమాట. మన బాడీకి గుడ్ ఫ్యాట్ కూడా చాలా అవసరం అండి. ఇలా డిఫరెంట్ నట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి హెయిర్ లాస్ కూడా అవ్వకుండా కాపాడుతుందనమాట. తర్వాత ఇందులో నేనైతే ఈరోజు యాపిల్ అయితే ఫుల్ యాపిల్ వేసుకున్నానండి. పొట్టంతా తీసేసి అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే నేను వచ్చేసి కొన్ని పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి పంప్కిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల మంచి ఐరన్ అయితే లభిస్తుందనమాట. తర్వాత ఇందులో ఒక 100 ml దాకా మిల్క్ అయితే వేసుకుంటున్నాను నేను. మిల్క్ వేసుకుంటే స్మూతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా వెయిట్ లాస్ త్వరగా అవ్వాలి అని అంటే మిల్క్ అయితే స్కిప్ చేసేసుకొని వాటర్ వేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక లైన్ డేట్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా స్మూతీ లాగా అయితే చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్మూతీస్ వచ్చేసి మీరు మార్నింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ కూడా తీసుకుంటానండి. చాలా వరకు అయితే మార్నింగ్ తీసుకుంటే ఏంటి అంటే మనం డే అంతా యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇలాంటి స్వీట్స్ ఏవైనా యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అన్నమాట. అందుకని చాలామంది డాక్టర్స్ ఏంటంటే స్మూతీస్ మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ తీసుకున్నాను. అందులో నేను బనానా వేసుకోలేదు, యాపిల్ అయితే వేసుకున్నాను కాబట్టి నో ప్రాబ్లం అనమాట. హోప్ నా వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 by 1 మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మా పాపనైతే చదివిస్తున్నాను.
తనైతే నాకు చెప్తుంది ఎఫ్ ఫర్ ఫిష్, ఎఫ్ ఫర్ ఫ్రూట్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటి ఎఫ్ ఫర్ ఫైర్ ఉందనమాట. అవి చెప్తుంది, ఈ మధ్య చెప్తుందండి. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ కూడా కొంచెం పర్లేదు, ఇప్పుడు తనకి గ్రిప్ వచ్చింది అనిపిస్తుంది. కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాస్తుందని అయితే నేను చెప్పను, మంచిగా రాస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.